చిలకలూరుపేట సభా ప్రాంగణం నుంచి మనతో మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా గారు ఉన్నారు. రాజా గారు చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఈ సభ ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత భారతదేశంలో జరగబోతున్నటువంటి మొట్టమొదటి సభ. మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నటువంటి మోడీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మరలా తెలుగుదేశం పార్టీ, జనసేనే ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు నమ్మినటువంటి తరుణంలో ఈ ముగ్గురు త్రయం కలిసి ఈనాడు ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించడానికి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు తీసుకురావడానికి, అప్పుల రాష్ట్రం కాకుండా అభివృద్ధి రాష్ట్రంగా మార్చడానికి ఈనాడు వీళ్ళు ఇచ్చే సందేశాన్ని వినటానికి లక్షలాది మంది ఈనాడు ఈ సభకి, ఈ ప్రజాగళానికి విచ్చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన అరాచకాలు, సహజ సంపద దోపిడీ, ఒక్కసారి అని చెప్పి గాంధారి పుత్రుల్లాగా 151 మంది కనపడింది ఈ రోజున ఆఖరికి పేదవాడిని అడ్డం పెట్టుకొని కూడా దోచుకున్నటువంటి పాలన, నిర్దాక్షిణ్యంగా ప్రతి చావు కూడా ప్రభుత్వ హత్యగా మనం భావించాలి. ప్రతి ఒక్క మరణాన్ని మనం ప్రభుత్వ హత్యగా భావించాలి. అన్ని వర్గాలు, కార్మికులు చనిపోయారు, కర్షకులు చనిపోయారు, కౌలు రైతులు చనిపోయారు, మహిళలు చనిపోయారు, రాజకీయ హత్యలు, ఈ రకంగా శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం కలిగినటువంటి సందర్భం. అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి రాజ్యం వెళుతున్నటువంటి రావణాకాష్టంలాగా మార్చి ఒక అగ్నిగుండంలాగా తయారు చేసినటువంటి ఖ్యాతి చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ చరిత్రహీనుడిని, ఈ నిరంకుశత్వ పాలనని పారదోలటానికే ఈనాడు ఈ యొక్క ప్రజాగళం ద్వారా ఈ త్రయం ఒక త్రివేణి సంగమంలాగా, ఒక పవిత్రమైనటువంటి ఆశయ సాధన కోసమే వీరు భారతదేశంలో కూడా ఈనాడు మోడీ గారు ఏమి చెప్పబోతున్నారని చెప్పి వినటానికి ఈ 130 కోట్ల జనాభా తిలకించే సభ అని చెప్పి ఈనాడు మీకు మాట్లాడుతారు. ఈనాటి సభలో ప్రజలను ఉద్దేశించి మీరు అన్నట్టు ఉత్కంఠగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈరోజు ప్రధానమంత్రి ఏం మాట్లాడబోతున్నారు, ఆ మాట్లాడే ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఉండొచ్చా, ఈ రాష్ట్రానికి సంబంధించి 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీద, ఈ 5 సంవత్సరాల పాలన మీద ఉండొచ్చని అనుకోవచ్చా? ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, అప్పుల బారి నుంచి కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, ప్రాజెక్టులు సాధించాల్సింది కేంద్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా దాడి ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. మీరు పొత్తులో టికెట్ కోల్పోయారు. మిమ్మల్ని అభిమానించే మీ సొంత మనుషులు, కార్యకర్తలకు కొంత మనోవేదన గురయ్యారు. తర్వాత మీరు వాళ్ళు సెట్ చేశారు. మీరు ఆ పొత్తులోకి మీ సీటు కోల్పోయినప్పుడు మీరు ఫీల్ అయిన పరిస్థితి, దాన్ని సర్దుకుని పార్టీ కోసం అని చెప్పేసి మీరు కేడర్ను సముదాయించారు. ఇక్కడ కీలకమైన నా ప్రశ్న ఏంటంటే, మీరు కృష్ణా జిల్లాకు వస్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది విజయవాడలో, అది నిజమా? పార్టీ నిర్ణయం శిరోధార్యం అండి. నాకైతే ఇది అది అనేది కాదు. పార్టీ ముందర ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం. చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాదు ముఖ్యమంత్రి పదవి, ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన రాక అనేది అవసరం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యతగా ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా నా మీద ఉందని చెప్పి భావిస్తూ ఉన్నా. సీటు ఉన్నా లేకపోయినా సీటు ఉంటుందా లేదా అనేది ప్రశ్న నా దగ్గర నుంచి రాదు, సమాధానం నా దగ్గర నుంచి రాదు. చెప్పాల్సినటువంటి వ్యక్తి నాయకుడు. ఇది సభా ప్రాంగణం నుంచి తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజా గారి అభిప్రాయం, చిలకలూరుపేట నుంచి.